హలో గైస్, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జనరల్గా గుమ్మడి పిక్కలు కానీ గుమ్మడికాయ కానీ అందరూ కూడా దాన్ని చాలా చులకనగా చూస్తారు. గుమ్మడికాయ తినాలి అంటే చాలా మంది రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే గుమ్మడికాయ తింటే పూర్వం ఉన్న జబ్బులు తిరిగి వస్తాయని చాలా మంది నమ్ముతారు. కానీ మేమైతే పుట్టినప్పటి నుంచి కూడా నేను, మా తాతలు, మా ముత్తాతలు అందరూ కూడా పుట్టినప్పటి నుంచి కూడా గుమ్మడికాయలు తింటుంటున్నాం. గుమ్మడి కూర తింటాం, గుమ్మడి ఆకులు, గుమ్మడి పువ్వులు, గుమ్మడి పిక్కలు, గుమ్మడి కాయలు, ఇవన్నీ కూడా తింటాం. కానీ మాకు ఏ జబ్బులైతే లేదు, చాలా ఆరోగ్యకరంగా ఉంటాము. దీనికోసం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆరోగ్యాన్ని మేలు చేసే శక్తివంతమైనటువంటి గింజల్లో గుమ్మడి గింజలు కూడా ఒకటి. ఇవి చిన్నగా ఉన్నప్పటికీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. వీటిలో మొక్కల ఆధారిత ప్రోటీన్లతో పాటు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉన్నాయి. వీటిని చాలా రకాలుగా తినవచ్చు. పచ్చిది కూడా తినవచ్చు, ఉడికించుకొని తినవచ్చు, కాల్చుకొని తినవచ్చు. ఎన్నో విధాలుగా దీన్ని తినవచ్చు. మనం గుమ్మడి గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అనేక శారీరక విధుల్లోకి కీలకమైన పాత్ర పోషిస్తుంది. అసలు ఈ గుమ్మడి గింజల్ని రోజువారీ ఆహారంలో భాగంగా ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యానికి ఈ గుమ్మడి గింజలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ను, గుండెను మెరుగుపరిచే ఇతర పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. అలాగే ఈ గుమ్మడి గింజల్ని భోజనంతో పాటు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ ని కూడా మనం నియంత్రించవచ్చు. ఇందులో పుష్కలంగా మెగ్నీషియం, ట్రిప్టోఫాన్లు ఉంటాయి కాబట్టి నిద్ర లేకుండా బాధపడే వారికి ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ గింజలు పురుషుల యొక్క ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే సంతానోత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. శారీరక దారుఢ్యాన్ని పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ విషయాల కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.